తెలుగుదేశం పార్టీ ఈ మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ మీద రకరకాల వాదనల్ని ప్రజల్లోకి చొప్పిస్తూ ఉంది. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ తన పిడివాదాన్ని, అబద్ధాలని పబ్లిక్ మీద రుద్ది అదే నిజాన్ని చేయాలని ప్రయత్నిస్తూ ఉంది. కానీ ప్రజలు చాలా విజ్ఞులు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా నలుమూలలుగా ఈ మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ మీద పబ్లిక్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత స్టార్ట్ అయింది. దానికి నిదర్శనంగానే దాదాపుగా 1 కోటి మందికి పైగా తమ స్వహస్తాలతో సిగ్నేచర్స్ చేసి మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ని వ్యతిరేకించడం జరిగింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలందరికీ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అందుబాటులో ఉండాలని, అలాగే ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడినప్పుడు కొన్ని ప్రైవేట్ హాస్పిటళ్ళు మరీ ఎక్కువగా ఛార్జ్ చేయకుండా రెండు బ్యాలెన్స్డ్గా ఉంటూ నాణ్యమైనటువంటి వైద్యం ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ అందుబాటులో ఉండాలని, అలాగే ఎంతోమంది విద్యార్థులకి డాక్టర్ చదవాలన్నటువంటి కళని నెరవేర్చాలని, మన రాష్ట్రంలో ఉన్నటువంటి బిడ్డలు మన రాష్ట్రంలోనే ఎక్కువగా చదువుకునే అవకాశాలు ఉండాలని, దాదాపుగా 10 లక్షల మంది నీట్ క్వాలిఫై అవుతుంటే కేవలం దేశవ్యాప్తంగా కేవలం 60,000 సీట్లకి లోపలే, అంటే 56,000 సీట్లు మాత్రమే ఉండి మిగిలినటువంటి వాటి కోసం ప్రైవేట్ కాలేజెస్ మీద ఆధారపడడం, అలాగే ఇతర దేశాలకు వెళ్ళడం, ఎక్కువ డబ్బుల్ని ఖర్చు పెట్టడం, వాళ్ళ కుటుంబాలు ఆర్థికంగా గుల్లైపోవడం మనం అందరం చూస్తూనే ఉన్నాం.